అందరికీ నమస్తే. హరిహర వీరమల్లు ఈ చరిత్ర ఒక తెలుగోని చరిత్ర. మన తెలంగాణ బిడ్డ, ఆంధ్ర ఎవరైనా కావచ్చు, తెలుగోళ్ళ చరిత్ర ఇది. ఈ ఔరంగాబాద్లో తెలుగోడు పోయి యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది, మరి ఢిల్లీలో ఒక నిధుల కోసం ఒక యోధుడు తెలుగోడు యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది అని హరిహర వీరమల్లు కథాంశాన్ని ఎంచుకున్నారు క్రిష్ గారు. చాలా బాగుంది. ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే పాటలు ఒక కీరవాణి గారు సంగీతం అద్భుతంగా ఇచ్చారు. కీరవాణికి పవన్ కళ్యాణ్ గారికి కాంబినేషన్ వచ్చింది, ఫస్ట్ మొదటి కాంబినేషన్ కాబట్టి. ఇందులో ఒక పాట ఉంది, మంగ్లీ గారు పాడిన పాట. ఆ పాటతో థియేటర్ అంతా ఉర్రుతులోకి పోయింది. యాక్టింగ్ కొత్తదనంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గబ్బర్ సింగ్లో చూసాం కదా, చాలా వెరైటీగా ఉంటుంది కదా. కాబట్టి ఆ రాజకీయంలో రాజకీయంగా వచ్చిన తర్వాత కూడా యాక్టింగ్ తగ్గలేదు. పవర్ స్టార్కి జోష్ తగ్గలేదు. అదే జోష్ని మెయింటైన్ చేస్తున్నారు, అదే స్టామినాను మెయింటైన్ చేసుకుంటూ స్టామినాతోని ఫైట్లు గాల్లో ఎగరడం కావచ్చు, సముద్రంలో ఢిల్లీలో జరిగిన ఫైట్స్ అవి చాలా బాగా ఉన్నాయి సార్. డైరెక్షన్ చాలా బాగుంది సార్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక ఢిల్లీలో జరిగిన ఫైట్స్ సన్నివేశాలు మాత్రం నిజంగా చాలా రిస్క్ ఫైట్లు ఉన్నాయి సార్. ఇలా నేను ఏదో అనుకున్నా కానీ సినిమా చూస్తే తెలిసింది పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ హైలైట్. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే హరిహర వీరమల్లు ఔరంగజేబుతో ఫైట్ చేస్తాడు కదా, ఆ కథ అనేది బాబీ డేలో ఇప్పుడు హిందీ బాలీవుడ్ బాబీ డేల్ గారికి పవన్ కళ్యాణ్ గారికి రావడం అది చాలా అసలు ఆ ఇద్దరు రావడంతోనే ఒక జోష్ వస్తుంది అన్నమాట. నిజంగా చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై పవర్ స్టార్. చెప్పడానికి ఏముందన్న, స్క్రీన్లు పగిలిపోయినాయి, సీట్లు చిరిగిపోయినాయి, లోపల హైడ్రోజన్ బాంబు పెట్టారు. ఏమైనా గోల ఒకటే, ఒక బాంబు ఉంటే ఎట్లా గోల చేస్తారు, అంతా గోల చేసినారు. ఆ ప్రసాద్ ఐమాక్స్ లో 6 స్క్రీన్లు ఫుల్. యాక్చువల్గా బోర్డులో హౌస్ఫుల్ అని పెడతారు కదా, థియేటర్ ఫుల్ అని పెట్టాలి. పవన్ కళ్యాణ్ సినిమాకి హౌస్ఫుల్ అంటే హౌస్ లో 8 మంది 10 మంది ఉంటారు, థియేటర్ అంటే 100 మంది ఉంటారు. ఇక నుంచి పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా హౌస్ఫుల్ బోర్డులు పనిచేయవు, థియేటర్ ఫుల్ అని బోర్డు పెట్టాలి, స్క్రీన్లు ఫుల్ అని బోర్డు పెట్టాలి. అసలు ఎక్కడ చూసినా ఫెస్టివల్ నడుస్తుంది. ఆంధ్ర తెలంగాణ మొత్తం ఫెస్టివల్ నడుస్తుంది. ఏదైనా స్పెషల్ డే అనౌన్స్ చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు నిండో చూస్తున్నాం కదండి. యాక్టింగ్ ఏమన్నా ఆ పంజాబ్ స్టైల్లో ఉంటుంది కదండి. ఇట్లా పంజాబ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏముంది, సేమ్ ఇందులో అలా ఉంటుంది అన్న. కొమరంపుల్లిలో అట్రాక్షన్ యాక్టింగ్ ఇందులో అలా దించేశారన్న. ఫస్ట్ టైం పౌరాణిక మూవీ కాబట్టి ఎక్కడ తగ్గలేదు. ఆ గుర్రం రైడింగ్ సీన్లు కానీ, ఏది ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ఎక్కడ ఏం తగ్గలేదు. క్రిష్ గారు చాలా బాగా దగ్గరుండి చూసుకున్నారు. గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువైందన్న. అలాగైతే మీరు బాహుబలికి కూడా గ్రాఫిక్స్ అన్న, పుష్ప కూడా గ్రాఫిక్స్ అన్న. చాలా సినిమాలు గ్రాఫిక్స్ అనేది ఈరోజు కామన్ అన్న. గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయడం అనేది కష్టం అనమాట. ఎందుకంటే సరైన ఎంప్లాయీస్ లేరు. ఒక వ్యక్తి చేసే పని గ్రాఫిక్స్ 5 నిమిషాల్లో చేసేస్తుంది. సో గ్రాఫిక్స్ లేకుండా ఏ సినిమా ఉండదు. బాబిడియాలు మళ్ళీ ఎరగదీసినాడు అన్న. అనిమూల ఏదో సినిమా తీసినాడు కదా, మళ్ళీ ఎరగదీసినాడు. మళ్ళీ డైరెక్టర్ గారు పార్ట్ 2 అని సస్పెన్స్ ఇచ్చినారు కదా, కొంచెం పార్ట్ 2 తొందరగా తీసేయండి, నెక్స్ట్ మంత్ కల్లా ఇచ్చేయండి, వినాయక చవితి కల్లా పార్ట్ 2 ఇచ్చేయండి మాకు. పార్ట్ 2 క్లైమాక్స్ లో కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టారు. సో క్లైమాక్స్ అంతే, సినిమా ఇంకా ఉంటుందేమో అనుకున్నాం. ఈ లోపు రిటర్న్ బై రాధాకృష్ణ జ్యోతికృష్ణ ఇచ్చారు కాబట్టి సినిమా అయిపోయింది అనుకున్నా. సినిమా ఇంకా ఉందేమో అనుకుని చూస్తున్నా, లెగట్లేదు అనమాట. సినిమా తొందరగా అయిపోయింది అనిపిస్తుంది అన్న. మంచి సినిమా సార్. హరిహర వీరమల్లు అద్భుతమైన సినిమా చూసి వెళ్తున్నాం. చరిత్ర మనం చూడని చరిత్రని ఈ సినిమాలో చూపించారు. అది తీయాలంటే గట్స్ ఉండాలి, దర్శకులకి గట్స్ ఉండాలి. మధ్యలో క్రిష్ వెళ్ళిపోయినా జ్యోతికృష్ణ బాధ్యత తీసుకున్నాడు. అద్భుతమైన సినిమా. ఖర్చుకు వెనకాడకుండా ఏం రత్నం గారు తీశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం ఆశించకుండా మనం చూడని చరిత్రని, మన హిందూ సనాతన సంప్రదాయాన్ని, మన కట్టుబొట్టుని అన్నీ కూడా చక్కగా చూపించాడు. ఒక యుద్ధ వీరుడి పాత్రలో, వీరమల్లు పాత్రలో మెప్పించాడండి. డిఫరెన్స్ ఏం లేదు. ఆయన వేరే ప్రాజెక్ట్ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయాడు. ఆయన 40% తీశాడు, మిగతా 60% జ్యోతికృష్ణ తీశాడు కదా. అద్భుతంగా ఉంది కదా. పవన్ కళ్యాణ్ యొక్క ఎటువంటి తగ్గలేదు కదా. అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్తో కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా ఇది.